ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे वागीशाद्यासुमनसः सर्वार्थानाम् उपक्रमे यन्नत्वा कृतकृत्याश्रुस्तन्नमामि गजाननं शारदा शारदां भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। మీరు మొన్న ఆ శబ్దములు నమస్తే హలంత మురళి. శబ్దము నమస్తే హలంత మురళి. శబ్దము టకారాంత మరుత్తు శబ్దం హలంత శబ్దం చెప్పాను. అదేవిధంగా చకారాంతం జలముచ్చు, జకారాంతం భిషజ్జు ఇవి తయారు చేయొచ్చు అని చెప్పాను. ఎవరు గ్రూపులో ఆ శబ్దాలు రాసి పెట్టినట్టుగా లేదు. ఆ ఆ శబ్దాలు హలంత శబ్దాలు కొన్ని నమూనాగా అవి తయారు చేయండి అని చెప్పాను. నేను పెట్టానండి రామ్. పెట్టారా? ఆహా. అవునండి. ఎవరు అంటే ఎవరు ఎస్విఎస్ లక్ష్మి గారిని ఏదో ఒకటి పెట్టారు కానీ అది శబ్దాలు పెట్టలేదు. ఇంకోటి ఏదో పెట్టారు. ఆహా, మీరు పెట్టారని నేను గమనించలేదు అయితే. ఒకటి పీడిఎఫ్ లా పెట్టారు. అంటే పెట్టారా? ఆహా. ఆ, అంటే కొన్ని తర్వాత చాలా ఏవో మెసేజెస్ అవి ఇవి ఉన్నాయి, దానివల్ల ఉహు. పైకి వెళ్ళిపోయినట్టున్నా. సరే. ఏ మీరంటే ఏం లేదు, మనం చెప్పుకునేటువంటి పాఠానికి సంబంధించి ఇవి అభ్యాసాలు చేసినట్లయితే హలంత శబ్దాలు అయితే చాలా సులువుగా కూడా వస్తాయి. అందుచేత దాన్ని ప్రాక్టీస్ చేయండి. సరే, ఇవాళ మరి ఇంకొక కొత్త విషయం చెప్తా. ఇప్పుడు ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చాము, అది చూడండి. అధోనిర్దిష్టాని వాక్యాన్ని పశ్యత. బాలః పాఠం పఠిత్వా పాఠశాలాం గచ్చతి. ఇది మీకు తెలుసు ఇంతకు ముందు. ఈ పఠిత్వా అంటే చదివి, ఒక కర్త చేసే అనేక క్రియలలో ముందు జరిగేటువంటి క్రియకి ఈ త్వా అనే ప్రత్యయాన్ని చేరుస్తారు. ఇతడు పాఠం చదివి పాఠశాలకు వెళుతున్నాడు. మొదట పాఠం చదవడం అనే క్రియ జరిగింది, తర్వాత వెళ్ళడం అనే క్రియ జరుగుతోంది. అందువల్ల పాఠం పఠిత్వా పాఠశాలాం గచ్చతి అని. దీనికి మరొక రకమైనటువంటి ప్రయోగము బాలః పాఠం ప్రపఠ్య పాఠశాలాం గచ్చతి. ఈ పఠ్ అనే ధాతువుకి ముందు ప్ర అనే ఉపసర్గ చేర్చాం. అలా ఉపసర్గ చేర్చినప్పుడు ఆ ధాతువుతో ఆ ఉపసర్గకి అది సమాసం లాంటిది అనమాట. ఆ సమాసం అవడం చేతి ఏమిటంటే త్వా స్థానంలో లియప్ అనే ప్రత్యయం వస్తుంది. అంటే త్వా అనే ప్రత్యయంలో త్వా మిగులుతుంది, అలాగే లియప్పు ప్రత్యయంలో యా మిగులుతుంది. పఠిత్వా అన్నది త్వా స్థానంలో యా రావడం వల్ల ప్రపఠ్యా అయిపోతుంది. ఈ ఇవి కూడా అసమాపక క్రియ అవ్యయమే. త్వా అనేది కూడా అసమాపక క్రియ అంటాము తెలుగులో, అవ్యయము. ఆ త్వా స్థానంలో యా వచ్చింది, ఇది కూడా అసమాపక క్రియ అవ్యయము అన్నమాట. ప్రపఠ్య ఏదో బాగా చదివి అన్నాం అనుకోవడం అంటే ఉపసర్గ ఏదో ఒకటి చేర్చాలి. ధాతువుకి ముందు ఉపసర్గ ఏదో ఒకటి చేర్చినప్పుడే ఈ త్వాకి లియప్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. అందుకోసం మనం సౌకర్యంగా అలవాటు ఉన్నటువంటిది ఏదో ఒక ఉపసర్గ చేర్చడం. ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే ఉపసర్గ చేర్చడం వల్ల ధాతువు యొక్క అర్థంలో బాగా మార్పులు వస్తాయి. ఒకప్పుడు పెద్ద ఎక్కువ మార్పు రాదు.
దాన్ని గమనించుకుని ఉపసర్గ చేర్చుకోవాలన్నమాట. బాలః పాఠం ప్రపఠ్య పాఠశాలాం గచ్చతి. పఠిత్వా అనే దానికి ఈ ఉపసర్గ చేర్చినప్పుడు ప్రపఠ్య అయింది. బాలిక చిత్రం లిఖిత్వా మాతుః దర్శయతి. ఇక్కడ బాలిక ఆ బొమ్మ వేసి తల్లికి చూపిస్తోంది. బొమ్మ గీయడము మొదటి పని, తల్లికి చూపించడం తర్వాత పని. రెండు కూడా ఈ గీయడము చూపించడము రెండు క్రియలు ఆ బాలికే చేసింది. కాబట్టి దీంట్లో పూర్వకాల క్రియ, ముందు జరిగిన క్రియ ఈ బొమ్మ గీయడం. అంచేత ఆ లిఖధాతువుకి త్వా ప్రత్యయం వచ్చింది. ఇదే కనుక మనం ల్యపు ప్రత్యయాంతంగా వాడాలి అంటే దానికి ముందు ఒక ఉపసర్గని చేర్చాలి. బాలిక చిత్రం విలిఖ్య మాతుః దర్శయతి. లేఖిత్వా అని పైరిచ్చాము. వి అని ఉపసర్గ చేర్చడం వల్ల త్వాకి లేపొచ్చి విలిఖ్య అయింది. లేఖిత్వా విలిఖ్య, పైన పఠిత్వా ప్రపఠ్య అయినట్టుగానే ఇక్కడ లేఖిత్వా విలిఖ్య. యువకః జీవికాం ఆప్త్వా ఆనందం అనుభవతి. యువకుడు జీవికను, ఇప్పటి కాలంలో జాబు లేదా ఉద్యోగం అని వ్యవహారంలో అంటున్నాము, ఆ జీవికను ఆప్త్వా పొంది ఆనందం అనుభవతి, ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఇక్కడ పొందడము అనుభవించడము రెండు క్రియలు. మొదట పొందడం అనే క్రియ, తర్వాత అనుభవించడం అనే క్రియ. ముందు జరిగినటువంటి క్రియకి త్వా ప్రత్యయం. యువకః జీవికాం ఆప్త్వా ఆనందం అనుభవతి. దీనికి ఉపసర్గ ప్రా అనేది చేరిస్తే యువకః జీవికాం ప్రాప్య ఆనందం అనుభవతి. ప్రాప్య, ఆప్త్వ ఆపసద్ధాతు అనమాట. దానికి ప్రా చేరిస్తే ప్రాప్య. ఇది ఎక్కువగా మనం ప్రా అనే ఉపసర్గ చేర్చే వాడుతూ ఉంటాం. ప్రాప్నోతి, ప్రాప్తి, ప్రాప్తవాన్, ప్రాప్తః, ఇట్లాగా ప్రాని చేర్చే ఎక్కువ వాడతాం. అసలు వస్తుతః ధాతు ఇది ఆప్ అనమాట. ఆప్లు వ్యాప్తౌ అనే ధాతు ఆప్నోతి అనమాట. అంటే క్రియారూపంలో అయితే ఆప్నోతి. ఇక్కడ త్వా ప్రత్యయం చేస్తే ఆప్త్వా. అదే ప్రా ఉపసర్గ చేర్చినప్పుడు ప్రాప్య. యువకః జీవికాం ప్రాప్య ఆనందం అనుభవతి. జనాః దేవం నత్వా అనుగ్రహం ప్రాప్నువంతి. జనులు దేవునికి నమస్కరించి పొందుతున్నారు. జనాః దేవం నత్వా అనుగ్రహం ప్రాప్నువంతి. ఇక్కడ నం అనే ధాతువు, దానికి త్వా ప్రత్యయం నత్వా. ఈ నత్వా అనే నమ్ము ధాతువుకి ఉపసర్గ ప్ర అని చేర్చినట్టయితే జనాః దేవం ప్రణమ్య అనుగ్రహం ప్రాప్నువంతి. ప్రణామములు, మనం నమస్కారం చేసినప్పుడు ప్రణామము. అంచేత ప్ర అని ఉపసర్గ చేర్చడం వల్ల త్వాకి లేపొచ్చి ప్రణమ్య అయింది. జనాః దేవం ప్రణమ్య అనుగ్రహం ప్రాప్నువంతి. బాలకః మాతరం దృష్ట్వా హసతి. దృశ్య ధాతువుకి త్వా ప్రత్యయం చేస్తే దృష్ట్వా. దీనికి లేపు చేయాలి అంటే దానికి ముందు సం అని ఉపసర్గ చేర్చాం. బాలకః మాతరం సందృశ్య హసతి. ఈ సం చేర్చడం వల్ల దృశ్య ధాతువు మీద ఉన్న త్వా, ఆ త్వా స్థానంలో లేపొచ్చి సందృశ్య అయింది. బాలకః మాతరం సందృశ్య హసతి. ఛాత్రః పాఠశాలాం గత్వా పాఠం పఠతి. విద్యార్థి పాఠశాలకు వెళ్ళి పాఠం చదువుతున్నాడు. గత్వా, గముధాతువుకి త్వా చేస్తే గత్వా అవుతుంది. ఛాత్రః పాఠశాలాం ఉపగమ్య పాఠం పఠతి.
ఇక్కడ ఉప అని ఉపసర్గ చేర్చడం వల్ల స్థానంలో లియప్పొచ్చి ఉపగమ్య అయింది. ఉపగమ్య అంటే వెళ్ళి, సమీపించి, చేరి అని అర్థం అన్నమాట. ఛాత్ర పాఠశాలాం ఉపగమ్య పాఠం పఠతి. ఉపసర్గయోగే धातोः कृतस्य त्वाप्रत्ययस्य स्थाने लेप प्रत्ययः भवति. త్వాప్రత్యయము ఒక కర్త చేసే అనేక క్రియలలో పూర్వకాల క్రియకు అంటే ముందు జరిగే క్రియకు త్వాప్రత్యయం వస్తుంది. అదే అర్థంలో ఈ ఉపసర్గని కనుక ధాతువుకి కలిపినట్టయితే త్వా స్థానంలో లియప్ వస్తుంది అనమాట. ఉపసర్గయోగే धातोः कृतस्य त्वाप्रत्ययस्य స్థానే లేపు ప్రత్యయः భవతి. కొన్ని ఇక్కడ ఉదాహరణకి ఇచ్చాను. భూత్వా అనుభూయ, గత్వా ప్రగమ్య, స్థిత్వా ప్రస్థాయ, జ్ఞాత్వా విజ్ఞాయ, భుక్త్వా ప్రభుజ్య, ఖాదిత్వా సంఖాద్య, దృష్ట్వా సందృశ్య, పఠిత్వా ప్రపఠ్య, కృత్వా ప్రకృత్య, స్నాత్వా సంస్నాయ, హత్వా నిహన్య, తాడయిత్వా ప్రతాడ్య. ఇలాగా మనం ఇంతవరకు కొన్ని ధాతువులు ఉపయోగిస్తున్నాము. ఆ ధాతువులన్నిటికీ కూడా మీరు ఈ త్వా ప్రత్యయము అలాగే ఉపసర్గని చేర్చి రేప్రత్యయము అది చేర్చి వాక్యాలు రాయటానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఎవరైనా ఈ వాక్యాలు ఎవరైనా చెప్తారా? ఇక్కడ ఇచ్చాను, అవి చూసి చెప్పండి. పైన కొన్ని వాక్యాలు ఇచ్చాను కాబట్టి ఆ వాక్యాలు కాకుండా మీకు ఏదైనా తోచిన వాక్యాలు చెప్పండి. ఉమాసుందరి గారు చెప్పండి. నమస్తే మహోదయ. చెప్పండి. బాలకః దేవం నత్వా పాఠశాలాం గచ్చతి. ఇంకా చెప్పమంటారా మళ్ళీ? ఆ గత్వాకి ఇది వాడి లియప్పు వాడి బాలకః దేవం 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 నత్వా నత్వాకి అది లియప్పు వాడాలంటే ఉపసర్గ చేర్చండి. నత్వా ఏ ఉపసర్గ? అదే నమ్ము ధాతు. ప్రణమ్య 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 పాఠశాలాం గచ్చతి. పాఠశాలాం ఆగత్య పాఠం పఠతి. సరే, ఎవరు సందేహం ఉన్నారు? ఎవరు? గురుగారు, ఇప్పుడు అంటే గమ్ ధాతుకి మనకు ప్రా ఉపసర్గాన ఆ ఉపసర్గ మోస్ట్లీ వస్తాయా? అలా గుర్తుపెట్టుకోవచ్చా? అంటే ఏ ధాతుకి ఏ ఉపసర్గం చేర్చాలో మనకు తెలియడంలే మాకు. అక్కర్లేదు. ఇప్పుడు మన వ్యవహారాన్ని బట్టి ఏదో ఒక ఉపసర్గ. భూత్వా ఉందనుకోండి, అనుభూయాయే అనక్కర్లేదు. ప్రా చేస్తే ఉపభూయ అని కూడా అనొచ్చు. సంజేర్చి సంభూయ అని కూడా అనొచ్చు. అది ఏదో ఒక ఉపసర్గ. మీకు ఉపసర్గల లిస్ట్ ఏమైనా తెలుసా? తెలీదా? తెలీదండి. అదే ఆ ఉపసర్గలు తెలిస్తే వాటిల్లో ఏ ఉపసర్గ అయినా చేర్చచ్చు. అయినా కానీ మనకి వ్యవహారంలో కూడా చాలా చోట్ల ఈ ఉపసర్గల యొక్క పరిచయం అవుతుంది. అంటే ఫలానా ఉపసర్గే చేర్చాలి అని ఏం లేదు. మనకి ప్రస్తుతం మనం నేర్చుకుంటున్నాం కాబట్టి కొంచెం మారుతుంది. అంటే ప్రస్తుతం మనం నేర్చుకునే దశలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక ఉపసర్గ చేర్చి అక్కడ అది మనకి కావలసింది ఇక్కడ త్వాకి లియప్పు ప్రయోగాన్ని అలవాటు చేయడం. ఇప్పుడు భూత్వాకి అనుభూయాకి అర్థంలో తేడా ఉంటుంది.
భూత్వ అంటే ఉండి, అనుభూయ అంటే అనుభవించి అని అర్థం. కొన్ని కొన్ని చోట్లయితే ఆ అర్థం మార్పు. ఇప్పుడు గత్వాకి ప్రగమ్యాకి పెద్దగా అర్థం మార్పు ఉండదు. జ్ఞాత్వాకి విజ్ఞాయాకి పెద్దగా అర్థంలో మార్పే ఉండదు. ఖాదిత్వ సంఖాద్య అక్కడ కూడా అర్థంలో మార్పు ఉండదు. భుక్త్వా ప్రభుజ్య, దృష్ట్వా సందృశ్య, పఠిత్వా ప్రపఠ్య, కృత్వా ప్రకృత్య, ఇటువంటి వాటిలో పెద్ద ఎక్కువగా మీకు ఆ అర్థభేదం కనపడదు. కానీ కొన్ని చోట్ల ఇప్పుడు భూత్వా అనుభూయాకి అర్థభేదం కనపడుతుంది. స్థిత్వా ప్రస్థాయ, దీంట్లో కూడా అర్థభేదం ఉంది. స్థిత్వ అంటే ఉండి, ప్రస్థాయ అంటే బయలుదేరాడు అని అర్థం. బయలుదేరి అని అర్థం. ఎక్కడికైనా వెళ్ళడానికి బయలుదేరడం అంటాం కదా, ప్రస్థాయ అంటే బయలుదేరి. అలాగా కొన్ని ఉపసర్గలు చేర్చినప్పుడు ఒక్కొక్క ధాతువులో అర్థభేదం ఉంటుంది. సరే, అది మనకి ఆ అర్థభేదం అనేది మనం ఆ లిటరేచర్ చదువుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామంటే ఉపసర్గ చేరినప్పుడు త్వా యాగా మారుతుంది. దాన్ని అభ్యాసం చేయడం అనమాట. అది అంచేది అర్థభేదం ఉన్నా పర్వాలేదు. ఉదాహరణ వాక్యాలు చెప్పండి. విజయ. సార్ నమస్తే సార్. చెప్పండి. అహం సంస్నాయ దేవాలయం గచ్చామి. అంతే. ఇంకొకటి చెప్పనా సార్? చెప్పండి. గురువు శిష్యం ప్రతాడ్య పాఠం పాఠయతి. ఈ రోజున కొట్టడానికి లేదు. సరే, ఇంకా గురుగారు ఎవరైనా చెప్పండి. గురుగారు నేను చెప్పండి. చెప్తాను. అహం సంస్కృత పాఠం పఠిత్వా ఆ, ప- ప- ఏంటి పాకం కరోమి. సమీచీనం. పాకం కరోమి. అహం కాదు, ఇక్కడ పా- ఉండండి. ఆ పఠిత్వా అనే దానికి లెప్పు చేర్చి చెప్పండి. అదే చెప్తాను. అహం సంస్కృత పాఠం పాఠం ప్రపక్ష సంస్కృత పాఠం పఠచ్చ ప్రపక్ష పాకం కరోమి. పాకం కరోమి. అంతే. ఇంకోటి చెప్తా. చెప్పండి. అహం కార్యం కృత్వా దేవాలయం ఆగచ్చామి. అహం అక్కడ అహం మమ గృహే కార్యం కృత్వా దేవాలయం ఆగచ్చామి. మమ గృహే కార్యం ప్రకృత్య దేవాలయం ఆగచ్చామి. అంతే. సమీచీనం. ఇంకొకరు ఎవరు ఇప్పుడు ఎవరో చెప్తా ఉన్నారు. గురుగారు ప్రకృత్య అంటే ఏంటి? ఇక్కడ మీనింగ్ అకృత్య వస్తుంది కదా, అంటే కొంచెం అర్థవంతంగా ఉండాలి కదా. ఇప్పుడు వినిపిస్తోంది. ఓకే. శిరీష మేడం, మీరే కదా ఇవన్నీ పెడతారు మొత్తం. డాక్యుమెంట్స్ నే పెడతాను, వీడియోస్ అనంతకృష్ణ గారు పెడతారండి. ధన్యవాదాలమ్మా. చాలా ఓపిక్గా అన్ని చాలా బాగా చేస్తున్నారు. చాలా అప్రిషియేట్ చేయాలి. అవును, థ్యాంక్స్ అండి. ధన్యవాదాలు. అది కొంచెం నెట్ ఏదో ప్రాబ్లం వచ్చిందేమో, లేకపోతే పవర్ కట్ ఏదైనా అయిందో. ఒక్క నిమిషం వస్తారు. అది నెట్ కట్ అయిపోయింది. ఓకే ఓకే, పర్లేదు. ఎవరైనా చెప్తున్నారా ఇంకా?
అహం వదామి మహోదయ. చెప్పండి. ఎస్విఎస్ లక్ష్మి. మహారాజः విజ్ఞాయ ప్రజాం ప్రజాం పాలయంతి. చెప్పండి. రాజः సంఖాద్య తుష్టः అభూత్. ఎవరు? రాజా. రాజానరా? రాజా. రాజా రాజన్న రాజా. రాజా అన్నారు. రాజా సంఖాద్య. రాజన్న నకారాంత శబ్దము, అది ప్రథమ ఏకవచనం రాజా అని ఉంటుంది. రాజా మొదట ఇంతకు ముందు మహారాజు అన్నారు, దానికైతే మహారాజా అనొచ్చు, రామహాలాగా. అంచేతే మహారాజును వాడేస్తే మనకి కష్టం ఉండదు అనమాట. అకారాంత శబ్దం రామ శబ్దం లాగా. మహారాజా సంఖాద్య తుష్టః అభూత్. మహా అనేటువంటిది ఉపసర్గ అండి దీనికి? ఇది ఉపసర్గ కాదు, రాజుకి మహారాజు కదా, అది ఉపసర్గ, అది సమాసం కదా. ఆ సమాసంలో అయితే సమాసంలో రాజన్ శబ్దం అకారాంత శబ్దంలా అయిపోతుంది. రాజన్ నకారాంత శబ్దం కదా, సమాసం చేసినప్పుడు అది అకారాంత శబ్దంలా మారిపోతుంది. అంచేత మహారాజ, మహారాజు, మహారాజా, మహారాజం, మహారాజేన, మహారాజాయ, మహారాజా అట్లా చెప్పి. అదే రాజన్ శబ్దం తీసుకుంటే కొంచెం కష్టం. రాజా, రాజానౌ, రాజానః అని దాని విధానం వేరుగా ఉంటుంది. అది సులువుగా ఉండడం కోసం అని మహారాజు శబ్దం తీసుకోమన్నాం అనమాట. నేను చెప్తానండి, నేను చెప్పనా? చెప్పండి. అహం సంస్కృతం భాషా జ్ఞాత్వా పాఠయామి. అహం సంస్కృతం జ్ఞాత్వా రాశారు కదా, ఈ జ్ఞాత్వాకి ల్యప్పు వాడాలి. విజ్ఞాయ. అహం అదే మళ్ళీ ఆ వాక్యం ఇంకోసారి చెప్పండి. అహం సంస్కృతం విజ్ఞాయ పాఠయామి. అంతే. ఇంకా ఎవరు? గణపతి గారు చెప్పారు ఇప్పుడు? చెప్పాను సార్, చెప్పాను, అది చెప్పాను. సరే, ముందుకు వెళదాము. బాగుంది. ఇలాగా ఇప్పుడు చూడండి, ఏమిటంటే ఉద్యోగినం పురుషసింహ ఉపైతి లక్ష్మీ దైవేన దేయమితి కాపురుషా వదంతి దైవం నిహన్య కురు పౌరుషమాత్మశక్త్యా యత్నే కృతే యది న సిద్ధ్యతి కోత్రదోష. అక్కడ దైవం నిహన్య అని, హత్వా హత్వా అనే దానికి నిహన్య అనమాట. ఏదో ఉపసర్గ చేరిస్తే త్వాకి ల్యప్ వచ్చింది, అది హన్ను ధాతు, అంచేత నిహన్ను నిహన్య అయింది అనమాట. అలాగే మనం ఏమైనా భగవద్గీత శ్లోకాలు నిహన్యాకి హత్వా వాణ్ణి హత్వా హత్వా హన్ను ధాతు, అది హన్ను ధాతువుకి త్వా చేరిస్తే హత్వా అవుతుంది, ఉపసర్గ నీ చేర్చినప్పుడు నిహన్య అవుతుంది. అలాగే హరతికి సంహరతి, హరతి, సంహరతి, ప్రహరతి. అవును, అది 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 ఉపసర్గలు చేర్చి మీరు క్రియారూపాలు చెప్తున్నారు. క్రియారూపాలు కాకుండా దాని త్వా ప్రత్యయం చెప్పాలనుకోండి, హృత్వా, హృధాతు, త్వా హృత్వా అవుతుంది. సం చేర్చారనుకోండి, సంహృత్య, విహృత్య, ప్రహృత్య, ఆహృత్య, అట్లాగా. అది అంటే అది తిగంత రూపాలు. తిగంత రూపాలు అంటే సమాపక క్రియలు, ఇవి అసమాపక క్రియలు. అది అంటే కదా వచ్చి, చూచి, వెళ్ళి అని కదా ఇక్కడ అర్థం.
అక్కడైతే వచ్చుచున్నాడు, గురుగారు వెళ్ళుచున్నాడు, ఉకారం చూచుచున్నాడు. అక్కడ గురుగారు అవి ఉకారం సమాపక క్రియలు అంటాం. ఏటమ్మా? ఇప్పుడు కృత్వాకి ఉపకృత్య కూడా వాడచ్చా? వాడచ్చా? వాడచ్చు. మీకు చెప్పాను కదా, ఏ ఉపకృత్య. ఉపసర్గ అయినా చేర్చచ్చు అని చెప్పాను కదా. ఏ ఓకే. ఉపసర్గ అయినా సరే. అది నేను తెలియక అసలు 11తో చాలా కష్టం అని చెప్పేసి ఇక కంగారు వచ్చేసేది. అన్ని వాడాలని తెలియలేదు. ధన్యవాదాలు. సరే. తర్వాత ఇక్కడ మీకు హలంత నపుంసకలింగ శబ్దము, మొన్న మరుత్తని పుంలింగ తకారాంత శబ్దం చెప్పాం. అక్కడ అలంత శబ్దాలకు ఉండే ప్రత్యయాలు ఎట్లా ఉంటాయి చెప్పా. ఇప్పుడు సు ఔ అహ, అం ఔ అహ, ఆభ్యాం బిహి, ఏభ్యాం భ్యః, అట్లాగా అక్కడ ప్రత్యయాలు చెప్పాం కదా. అది మనం ఏ హలంత శబ్దానికైనా చేర్చచ్చు. అయితే కొన్నిటికి కొంచెం కొంచెం తేడా ఉంటుంది. అది ఇక్కడ ఒక 2-3 శబ్దాలు వాటి యొక్క మార్పు చెప్తున్నాను. అక్కడ మరుత్తు శబ్దానికి ఏం చెప్పుకున్నాం? మరుత్తు, మరుతౌ, మరుతః, మరుతం, మరుతౌ, మరుతః అని. ఈ ప్రథమ ద్వితీయంలోనే ఈ నపుంసలింగ శబ్దానికి పుంలింగ శబ్దానికి తేడా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, మనస్సు అనే శబ్దానికి మనః, మనసి, మనాంసి. అలాగే నపుంసకలింగాలకి ప్రథమ ద్వితీయ విభక్తులు ఒక్కలాగే ఉంటాయి. అంచేత మనః, మనసి, మనాంసి, మనః, మనసి, మనాంసి. ఇప్పుడు చేతః, చేతసి, చేతాంసి. ఆ విధంగా సకారాంశ పయస్సు ఉందనుకోండి, పయః, పయసి, పయాంసి. వయస్సు ఉందనుకోండి, వయః, వయసి, వయాంసి. శ్రోతః ఉందనుకోండి, శ్రోతః, శ్రోతసి, శ్రోతాంసి. ఆ విధంగా సకారాంత నపుంసలింగ శబ్దాలు ఈ ప్రథమ ద్వితీయ రెండు ఒకలా ఉంటాయి కాబట్టి ప్రథమ ఎలా ఉంటుందో తెలుస్తుంది, చాలు తెలిస్తే సరిపోతుంది. అంటే మనః, మనసి, మనాంసి. మళ్ళీ మనః, మనసి, మనాంసి. తృతీయ నుండి ఆ ప్రత్యయాలు ఇంతకుముందు ఎలా అయితే హలంత శబ్దాలకు ప్రత్యయాలు చెప్పామో ఆ ప్రత్యయాలే చేర్చడం. మనసం, అయితే మనసాభ్యాం ఉంటాయండి. ఈ భ్యామాదులు భ్యాం, భి, భ్యః ఇవి పరంగా ఉన్నప్పుడు మాత్రము ఈ మనస్సు చివర అస్సు ఓ అయిపోతుంది అనమాట. అంటే తృతీయ దగ్గర నుంచి చూడండి, మనసా, తృతీయ మనస్సు ఆ, అక్కడ ప్రత్యయాలు మీకు గుర్తున్నాయి కదా. మనస్సు ఆ, మనసా. అలాగే చతుర్థి మనస్సు ఏ, మనసే. పంచమి మనస్సు అస్, మనసః. షష్ఠి మనస్సు అస్, మనసః. ఓస్ షష్ఠి ద్వివచనం, మనస్సు ఓస్, మనసోః. షష్ఠి బహువచనం, మనస్సు ఆం, మనసాం. సప్తమి మనస్సు ఈ, మనసి. సప్తమి ద్వివచనం, మనస్సు ఓస్, మనసోః. సప్తమి బహువచనం, మనస్సు సి, మనస్సి. వీటన్నిటిలోనూ ఏమి లేదు, ఆ ప్రత్యయం కలపడమే. అక్కడ ఏమాత్రము తేడా, మార్పు ఏమీ లేదు. ఒక భ్యామాదుల్లో మాత్రం తేడా కనపడుతుంది. భ్యాం మనస్సు, భ్యాం మనోభ్యాం. ఈ అస్ అనేది ఓగా మారుతుంది. మీకు సంధులు చెప్తాను ఇంకా ఇప్పుడు తర్వాత. ఆ సంధులు చెప్పినప్పుడు ఈ మార్పులు మీకు సులువుగా తెలుస్తాయి. మనస్సు భిహి, మనోభిహి. అలాగే భ్యః ఉందనుకోండి, మనస్సు భ్యః, మనోభ్యః. అది గో శబ్దం లాగా. ఇంకా ఆ ప్రత్యయాలు అంటే గోశబ్దంలో అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మనం అది దృష్టి పెట్టుకోండి. హలంత శబ్దాలకి హలంత శబ్దమే ఉదాహరణగా పుచ్చుకోండి. మరుత్తు శబ్దం మిగతా అంతా మరుత్తు శబ్దం లాగే. మరుత్తు ఇప్పుడు అక్కడ చూడండి, మరుతా అని ఉంది, ఇక్కడ మనసా ఉంది. అక్కడ చతుర్థి మరుతే ఉంటుంది,
ఇక్కడ మనసి. అక్కడ పంచమి మరుత ఉంటుంది, ఇక్కడ మనస. ఆ ప్రత్యయాలు మీకు అక్కడ విడిగా నేను చెప్పాను. సు ఔ అహ, అం ఔ అహ, ఆభ్యాం భి, ఏభ్యాం భ్య, అహ భ్యాం భ్య, అహ ఓహ్ ఆం, ఈ ఓహ్ సు. అవి గుర్తుపెట్టుకోవాలి. ఆ గుర్తుపెట్టుకుని దీనికి కలుపుకోవడమే, హలంత శబ్దానికి కలపడమే. ఇప్పుడు ఇక్కడ మనస్సు దగ్గర మనస్సు, ఆం అంటే మనస, షష్ఠీ బహువచనం. మనస్సు ఈ, సప్తమి ఏకవచనం, మనస్సు ఈ మనసి. షష్ఠి మనస్సు అస్ మనస. షష్ఠి ద్వివచనం మనస్సు ఓస్ మనసు. చాలా సులువుగా మీరు హలంత శబ్దాలని తెలుసుకోవచ్చు. ఆ విభక్తి ప్రత్యయాలు మీకు కావలసింది, విభక్తి ప్రత్యయాలు గుర్తుపెట్టుకోవడం. అజంత శబ్దాల దగ్గర అయితే కొంచెం కష్టపడాలి, కానీ హలంత శబ్దాలు చాలా సులువుగా మీరు గుర్తించవచ్చు అన్నమాట. తర్వాత తకారాంత శబ్దం. మనస్సు గురుగారు, మనస మనసో మనోభ్యామ మనసోభ్యామ మనోభ్యాం కదా. అంటే మనస్సు భ్యాం మనోభ్యాం. ఇక్కడ కూడా మనస చూస్తున్నాను చూడండి, మనోభ్యాం. మనస్సు భిహి మనోభిహి. ఈ భ్యాము బిహి భ్యస్సు ఇవి పరంగా అంటే ఉన్నప్పుడు మరుత్కి ఓకారం రాదు, దీనికి ఓకారం వస్తుంది, అంతే తేడా. మనస్సులో ఉన్న అస్సు ఓగా మారుతుంది. మనస్సులో చివర అస్సు ఉంది కదా, ఆ అస్ మనస్సు నకారం మీద అకారం, తర్వాత సకారం అస్. ఆ అస్సు ఓగా మారి మనో అయింది. అంతే తేడా. ఇప్పుడు మనోహరము అన్నాం అనుకోండి, అక్కడ అంతే మనస్సు హరము, మనస్సు ఆ అస్సు ఓగా మారి మనోహరము అవుతుంది. తర్వాత తకారాంత శబ్దము జగత్ అనే శబ్దం. మనకి తకారాంతం మరుత్తు పుంలింగ శబ్దం ఇంతకు ముందు చెప్పాం. అది ఇది అంతా ఒకలాగే ఉంటుంది, ఒక్క ప్రథమా ద్వితీయ. అంటే ఇది నపుంసలింగ శబ్దం. జగత్ జగతి జగంతి, అలాగే జగత్ జగతి జగంతి. నపుంసలింగంలో ఆల్రెడీ అనేక సార్లు మనం చెప్పుకున్నాం, ప్రథమా ద్వితీయ ఒక్కలాగే ఉంటాయి. జగత్ జగతి జగంతి అవుతుంది. తృతీయ దగ్గర నుండి మరుత్తు శబ్దం లాగే మరుత మరుద్భ్యాం మరుద్భి, అలాగే జగత జగద్భ్యాం జగద్భి. ఈ భ్యాం భిహి హ్యః ఇవి పరంగా ఉన్నప్పుడు తకారము దకారంగా మారుతుంది. మరుత్తు చూసుకోండి, అదే ఉదాహరణ. మరుత్తులో చూడండి తకారము దకారంగా మారింది. అలాగే ఇక్కడ జగత్తులో తకారం దకారంగా మారుతుంది. అజాది ప్రత్యయాలన్నిట్లోనూ, అంటే అచ్చు ఆది ఎందున్న ప్రత్యయాలు, ఆ ప్రత్యయాలన్నిట్లోనూ మార్పు ఏమీ ఉండదు. ఇప్పుడు జగత్తు ఆ తృతీయ, జగత చతుర్థి, జగత్తు ఏ జగతే పంచమి, జగత్తు అస్ జగతః షష్ఠి, జగత్తు అస్ జగతః. అక్కడ అహానిత్యం, అహాయే అస్సే ప్రత్యయం అహానిత్యం. ఓస్ జగత్తు ఓహ్ జగతోహ్, జగత్తు ఆం జగతాం, జగత్తు ఈ జగతి. ఆ విధంగా చెప్పారన్నమాట. ఇప్పుడు ఎవరైనా మీరు ఇంతకు ముందు మరుత్ అనే శబ్దం చదివితే మరుత్ శబ్దం అంతా ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. నేను చెప్తాను. చెప్పండి. నకారాంతః పుంలింగః. ఉండండి, ఇద్దరు చెప్తున్నారు. ఎవరో ఉమాసుందరి గారు చెప్పండి. మరుత్ అనే శబ్దము. మరుత్ తకారాంతః పుంలింగ శబ్దः మరుత్ శబ్దः. మరుత్ మరుతౌ మరుతః ప్రథమా విభక్తి. ద్వితీయ మరుతం మరుతౌ మరుతః. తృతీయ మరుత మరుద్భ్యాం మరుద్భిః. చతుర్థి మరుతే మరుద్భ్యాం మరుద్భ్యః. పంచమి మరుతః మరుద్భ్యాం మరుద్భ్యః. షష్ఠి మరుతః
మరుతోః మరుతాం. మరుతాం మరుతాం. షష్ఠి మరుతి షష్ఠి అయిపోయింది, సప్తమి. సప్తమి మరుతి మరుతోః మరుత్సు. ధన్యవాదాలు. ఇంకొకళ్ళు ఎవరైనా మనస్సు అనే శబ్దం చెప్పండి. మనసు చెప్తానండి. చెప్పండి. సకారంత పుంలింగ మనశ్శబ్దః. పుంలింగం కాదు, ఇది నపుంసకలింగం. ఇక్కడ ఎదురుకుండా ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు కదండి, సేమ్ అంటే అలాగే కదా. మనస్సు మనహ మనసి మనహ మనసి మనాంసి మనాంసి మనాంసి. మనహ ఆ ప్రథమ విభక్తి. ద్వితీయ విభక్తి మనహ మనసి మనాంసి. మనసా మనోభ్యాం మనోద్భిః. తృతీయ మనసే మనసోభ్యాం మనుద్భిః మనుద్భ్యః మనుద్భ్యః. మళ్ళీ సరిగ్గా మనసే మనసే మనోభ్యాం మనోభిః మనోభిః మనోద్భిః. తృతీయ అయిపోయింది కదా. చతుర్థి మనుద్భ్యః మనుద్భ్యః మనోభ్యః. మనసా మనోభ్యాం మనోద్భ్యః. చతుర్థి మనసే మనసే మనోభ్యాం మనసే మనోభ్యాం మనోద్భ్యః మనోభ్యః మనోద్భ్యః మనసః మనోభ్యాం మనోద్భ్యః. పంచమి. షష్ఠి మనసః మనసోః మనసాం. సప్తమి మనసి మనసోః మనస్సు మనస్సు. సప్తమి. ఇంకోటి ఎవరైనా చెప్పండి. ధన్యవాదాలు. ఏం చెప్తాయా? చెప్పండి మనస్సు అనే శబ్దం. సకారాంతః నపుంసకలింగః మన శబ్దః. మనసః మనసి మనాంసి. మళ్ళీ చూడండి. మనసః ఏకవచనం. మనసః ఉందా? మనః మనః మనసి మనః హే మనాంసి. మనః మనసి మనాంసి. మనసా మనసోభ్యాం మనసోభిః. ఇక్కడ చూడండి ఎదురుకుండా ఉంది మనసా. నాకు రావట్లేదు మహోదయ, ఇది ఎదురుకుండా లేదా? కనపడలేదా? స్క్రీన్ రావట్లేదు మహోదయ, జరగట్లేదు. అదే స్క్రీన్ కనిపిస్తుందండి, మీకు జరపక్కర్లేదు, కనిపిస్తుందండి. మనసా మనోభిః. మనసా కింద అండర్లైన్ చేసి చూడండి, హైలైట్ చేసాం. మనసా మనోభిః. కనపడుతుంది మహోదయ. మనసా మనోభ్యాం మనోభిః. అది తృతీయ. తర్వాత నుంచి ఇట్లాగే చెప్పాలి. మనసే మనోభ్యాం మనోభ్యః. మనసః మనోభ్యాం మనోభ్యః. షష్ఠి వచ్చి మనసః మనసోః మనసాం. మనసి మనసోః మనస్సు. అంతే. ఇంకొకళ్ళు ఎవరు చెప్తారా? సార్ ఏ శబ్దానికి చెప్పమంటారు? అదే మనశ్శబ్దమే. చెప్తే వద్దు, చెప్పని వాళ్ళు ఎవరైనా ఉంటే మనస్సు అనే శబ్దం చెప్పండి. చెప్పండి. మనః మనసి మనాంసి. మనః తకారాంత నపుంసకలింగః మనశ్శబ్దః. మనః మనసి మనాంసి. మనః మనసి మనాంసి. మనసా మనోభ్యాం మనోభిః మనోభిః. మనసే మనోభ్యాం మనోభ్యః. మనసే మనోభ్యాం మనోభ్యః.
మనోभ्यः పంచమి పంచమి మన్ మన్ మనసః మనసः మనోభ్యాం మనోభ్యः మనసः ఆ, మనోభ్యాం మనోభ్యः ఆ, ఆ, మ్, షష్ఠి ఆ, మన్ 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 మనసః మనసः ఆ, మనోభ్యాం మనసోః మన మనసాం మనసः మనసోః మనసాం మనస్ ఉమ్, మనసోః మనస్సు ఆ, అది. మీరు ఆ ప్రత్యయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆ, మరుత్తు శబ్దం దగ్గర మీకు ప్రత్యయాలు చెప్పాను. ఆ ఆ, ప్రత్యయాలు బాగా గుర్తులో పెట్టుకుంటే ఈ ఉమ్. శబ్దాలు చెప్పడం వచ్చేస్తుంది. ఎవరైనా జగత్ అనే శబ్దం చెప్పండి. నేనే నేను చెప్తాను చెప్తాను. సార్ సార్ నేనే చెప్తాను ఎవరు అమ్మ మాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి. సరే చెప్పచ్చు, చెప్పండి, పర్వాలేదు. చెప్పండి. జగత్ తకారాంత పుల్లింగ జగత్ శబ్ద ఏ లింగము? నపుంసకలింగం. హలో, ఏ లింగం చెబుతున్నారు? పుల్లింగం కదా గురువు గారు? నపుంసకలింగం. నపుంసకలింగం. ఓకే ఓకే క్షమ్యతాం క్షమ్యతాం. తకారాంత నపుంసకలింగ జగత్ శబ్ద జగత్ జగతి జగంతి జగత్ జగతి జగంతి జగత జగద్భ్యాం జగద్భిః జగతే జగద్భ్యాం జగద్భ్యః జగతః కరెక్ట్ గురుగారు? జగతః జగద్భ్య పంచమి షష్ఠి పంచమి జగతః జగద్భ్యాం జగద్భ్యః షష్ఠి జగతః జగతోః జగత్ జగతాం సప్తమి జగతి జగతోః జగత్సు. ఇంకోళ్ళు ఎవరైనా ఇంతకుముందు చెప్పిన వారు చెప్పినా పర్వాలేదు. ఇది ఈ శబ్దం చెప్పండి. జగత్ శబ్దం చెప్పండి. గురువుగా నేను చెప్పనా అండి? నేను చెప్పను చెప్పండి. మహోదయ. జగత్ ఒకసారి. తకారాంతః నపుంసకలింగः జగత్ శబ్దः జగత్ జగతి జగంతి జగత్ జగతి జగంతి జగతా జగద్భ్యాం జగద్భిః జగతే జగద్భ్యాం జగద్భ్యः జగతః జగద్భ్యాం జగద్భ్యः జగతః జగతోః జగతాం జగతి జగతోః జగత్సు. అహం అహం ఉమాసుందరి. ఇంకెవరైనా చెప్తారా? ధన్యవాదాలు. అహం అహం చెప్పండి. పేరు చెప్పాలి. అహం అంటే అహం ఉమాసుందరి మహోదయ. చెప్పండి. తకారాంతః జగత్ శబ్దः నపుంసకలింగ శబ్దः. జగత్ ప్రథమ విభక్తి జగత్ జగతి జగంతి. ద్వితీయ జగత్ జగతి జగంతి. తృతీయ జగత జగద్భ్యాం జగద్భిః. చతుర్థి జగతే జగద్భ్యాం జగద్భ్యః. పంచమి జగతః జగద్భ్యాం జగద్భ్యః. షష్ఠి జగతః జగతోః జగతాం. సప్తమి జగతి జగతోః జగత్సు. ధన్యవాదాలు. తర్వాత హలంత స్త్రీలింగ శబ్దం. అలాగే ఇప్పుడు అంటే మీకు ఇంతకుముందు మరొక శబ్దం చెప్పాను. అదే శబ్దంలాగా ఇది కూడా కొన్నిటికి మార్పు ఉంటుంది, కొన్నిటికి మార్పు ఉంటుంది. ఇక్కడ స్త్రీలింగ శబ్దంలో ఇప్పుడు చెప్పే శబ్దాల్లో మార్పు ఏమీ లేదు. మరుతి శబ్దము అక్కడ జలముచ్చి శబ్దము భిషక్ శబ్దము చెప్పుకున్నాము. అదే విధంగా ఇది కూడా స్త్రీలింగ శబ్దం అయినా సరే దీంట్లో మార్పు ఏం లేదు. అక్కడ జలముచ్చి జలముచవు జలముచహ అని చెప్పాం. అది ఇక్కడ వాక్ వాచవు వాచహ. వాక్కు అని తెలుగులో మాట్లాడుతున్నాము. ఈ వాక్ అనేటువంటి శబ్దము చకారాంతం. జలముచ్చు అనే చకారాంత శబ్దం ఎట్లాగో ఇది కూడా అలాగే. అది పుంలింగము, ఇది స్త్రీలింగ శబ్దము. వాక్ వాచ్ వాక్ వాచౌ వాచః వాచం వాచౌ వాచః. తర్వాత తృతీయ గౌరీ నుండి శబ్దంలా వస్తుందా? మా గౌరీ శబ్దంలా వస్తుంది. గౌరీ శబ్దము ఈకారాంత స్త్రీలింగం. ఇదేమో వాచరే చకారాంతము హలంతము. చెప్తున్నాను కదా, జలముక్తి శబ్దంలాగా అని చెప్తున్నాను కదా. గౌరీ శబ్దంలా అని అడుగుతారేమిటి? జలముక్తి అసలు చూడలేదు గురుగారు. ఓకే, చూడక్కర్లేదు, వినండి.
ఆ, నేను మొట్టమొదటి చెబుతుంటేనే ప్రారంభంలోనే చెప్పాను, ఇది జలముచ్చు శబ్దము, జలం భిషక్ శబ్దము మనం చదివేము. అదే శబ్దంలాగా స్త్రీలింగ శబ్దమైనా అదే శబ్దంలాగా చెప్తున్నాను. అక్కడేమో జలముచ్చు పూలింగము, ఇది వాచ్ అనేది స్త్రీలింగం. స్త్రీలింగం. అంతే, లింగము తేడాయే కానీ శబ్దం ఏం అంతా ఒకలాగా వస్తుంది. ఒకలాగే ఉంటుంది. అది ధన్యవాదాలు. వాక్ వాచౌ వాచః, వాచం వాచౌ వాచః, వాచ వాగ్భ్యాం వాగ్భిః. అక్కడ జలముచ్చు అన్నప్పుడు ఈ భ్యాము భిస్సు భ్యః వాటిల్లో చకారము గకారంగా మారింది. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ చకారము గకారంగా మారింది. ఒక్క సప్తమి బహువచనం, అక్కడ కూడా జలముచ్చు శబ్దానికి సప్తమి బహువచనం జలముక్షు అయింది. అలాగే ఇక్కడ వాచ్ అనే శబ్దానికి కూడా సప్తమి బహువచనం వాక్షు అని అవుతుంది. ఎవరైనా ఈ వాక్ శబ్దం చెప్పండి, అహం వదామి మహోదయ. చెప్పండి. చకారాంతః స్త్రీలింగः వాచ్ శబ్దः. వాక్ వాచౌ వాచः ప్రథమ విభక్తి. ద్వితీయ వాచం వాచౌ వాచः. తృతీయ వాచా వాగ్భ్యాం వాగ్భిః. చతుర్థి వాచే వాగ్భ్యాం వాగ్భ్యః. పంచమి వాచః వాగ్భ్యాం వాగ్భ్యః. షష్ఠి వాచః వాచోః వాచాం. సప్తమి వాచి వాచోః వాక్షు. ధన్యవాదాలు. ఏవం ఇంకా ఎవరైనా అహం వదామి మహోదయ. చెప్పండి. వాచ్ వాచ్ వాచో వాచః. చూడండి, ఎదురుకుండా వాచ్ ఉందా? వాక్ వాక్ సార్. హలంత శబ్ద స్త్రీలింగం వాక్ శబ్దం. వాక్ వాచో వాచః. వాచం వాచౌ వాచః ద్వితీయ. వాచా వాగ్భ్యాం వాగ్భిః తృతీయ. వాచే వాగ్భ్యాం వాగ్భ్యః చతుర్థి. వాచః వాగ్భ్యాం వాగ్భిః పంచమి. వాచః వాగ్భ్యాం వాగ్భ్యః పంచమి. వాచః వాచోః వాచాం షష్ఠి. వాచి వాచోః వాక్షు సప్తమి. తర్వాత ఎవరైనా స్రక్ అనే శబ్దం చూడండి. స్రక్ అంటే దండ. స్రక్ స్రజౌ స్రజః, స్రజం స్రజౌ స్రజః, స్రక్ స్రజౌ స్రజః. ద్వితీయలో స్రజం అని ఉంటుంది. స్రజం అక్కడ స్రక్ అనే ఉంది, అలా కాదు. ద్వితీయ స్రజం. భిషక్ భిషజౌ భిషజః, భిషజం భిషజౌ భిషజః లాగా ఇక్కడ కూడా స్రక్ స్రజౌ స్రజః, స్రజం స్రజౌ స్రజః, స్రజా స్రగ్భ్యాం స్రగ్భిః అట్లా అవుతుంది. ఎవరైనా చెప్పండి. నేను ప్రయత్నిస్తాను గురుగారు. ఎవరో ఒకరు చెప్పండి. జకారాంతం. జకారాంతః పుంలింగః. జకారాంతః స్త్రీలింగః. జకారాంతః స్త్రీలింగः. స్రజ్ శబ్దः. స్రజ్ శబ్దः. స్రజ్ శబ్దः. స్రజ్ స్రక్ స్రజౌ. స్రజ్ కాదు చూడండి, ఏకవచనంలో స్రక్ 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 స్రజౌ స్రజః. స్రజం స్రజౌ స్రజః. స్రజా స్రగ్భ్యాం స్రగ్భిః. స్రజే స్రగ్భ్యాం స్రగ్భ్యః. స్రజః స్రగ్భ్యాం స్రగ్భ్యః. స్రజః స్రజోః స్రజాం. స్రజి స్రజోః స్రక్షుః. స్రక్షు. స్రక్షు విసర్గలు ఉండవు. స్రక్షు. స్రక్షు సప్తమి బహువచనం సు ప్రత్యయం సుక్కు. సప్తమి బహువచనంలో చివర సు అనే ఉంటుంది. స్రక్షు విసర్గలు ఉండవు. స్రక్షు. నేను చెప్తాను. మగవాళ్ళు ఎవరు చెప్పట్లేదు? మహోదయ నమస్కారం. మహోదయ
మహోదయ లక్ష్మీనారాయణ చెప్పనా మహోదయ? చెప్పండి, బాగా చెప్పాలి, ముందుకు రండి, గొప్పగా చెప్పండి. స్రజౌ స్రజః స్రజం స్రజౌ స్రజః స్ర స్రజాభ్యాం స్రభిః స్రగ్భ్యాం 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 స్రభిః స్రజే స్రగ్భ్యాం స్రభ్యః స్రజః స్రక్ అంటున్నారా? స్రక్ అనాలి. స్రగ్ స్రగ్ స్రగ్భ్యాం స్రగ్భ్యాం స్రభ్యః స్రజః స్రగోః స్రజాం స్రజి షష్ఠియా షష్ఠి స్రజః స్రజోః స్రజోః స్రజో స్రజాం స్రజాం స్రజి స్రజోః స్రౌష్టు స్రౌసు స్రక్షు 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 క్షు అవుతుందన్నమాట. నేను చెప్తాను మహోదయ. ఉండండి ఒకసారి. మీరు భ్యాము భ్యాము భిః భ్యః ఆ 3 రకాలు, భ్యాం భిః భ్యః, ఆ మూడిట్లోనూ ఈ జకారము గకారంగా మారిపోతుంది. స్రగ్భ్యాం స్రగ్భిః స్రగ్భ్యాం స్రగ్భ్యః అట్లాగనమాట. మిగతావన్నీ అచ్చు ప్రత్యయాలే. ఏమిటి ఇప్పుడు అహా, ఔ, ఆం, ఓహ్, ఈ ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రత్యయం అచ్చుతో ప్రారంభం అవుతుంది. అజాది ప్రత్యయం అంటాం. ఈ అజాది ప్రత్యయాల్లో ఈ జకారం ఏమీ మారదు. వాక్ శబ్దం ఉందనుకోండి, వాచ్ చకారం, చకారం ఏమీ మారదు. ఈ జకారాంతాల్లో జకారం ఏమీ మారదు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత ఎవరు చెప్తా ఉన్నారు? నేను మహోదయ అరుణాని. చెప్పండి. జకారాంతః స్త్రీలింగకః స్రజ్జు శబ్దః. స్రక్ స్రజౌ స్రజః సంబోధన. హే స్రక్ హే స్రజౌ హే స్రజః. ద్వితీయ స్రజం స్రజౌ స్రజః. తృతీయ స్రజా స్రగ్భ్యాం స్రగ్భిః. చతుర్థి స్రజే స్రగ్భ్యాం స్రగ్భ్యః. పంచమి స్రజః స్రగ్భ్యాం స్రగ్భ్యః. షష్ఠి స్రజః స్రజోః స్రజాం. సప్తమి స్రజి స్రజి స్రజోః స్రక్షు. సరే, తర్వాత మీకు ధాతువులు 10 గణాలు ఉన్నాయి. మొత్తం సంస్కృత ధాతువులు పాణిని మహర్షి సుమారు 2000 సుమారుగా ధాతువులు ఉంటాయి. వాటిని ఒక 10 గణములు, గణం అంటే ఒక గ్రూప్ అన్నమాట, సమూహం. ఆ 10 సమూహాలుగా విడదీశారు. ఈ 10 సమూహాల్లో ఒక 4 గణాలు మీకు పరిచయం చేస్తాం. ఎందువల్లంటే అవి కొంచెం సులువుగా ఉంటాయి. మిగతా 4 కొంచెం కష్టంగా ఉంటాయి. అదే మిగతా 6. కాబట్టి దీంట్లో మీకు ఒక 4 గణాల్లోనూ మొట్టమొదటిది వాదిగణం. ఇంతవరకు సాధారణంగా ఎక్కువ ఆ వాదిగణంలోవే చెబుతూ ఉన్నాం. ఏదైనా 1-2 ఇతరమైన వాళ్ళు వచ్చినా సాధారణంగా వాదిగణం మొదట చెప్పేటప్పుడు వాదిగణంవే పరిచయం చేస్తాం అన్నమాట. ఇవి ఇంతకు ముందే మీకు వాదిగణ ధాతువులు చాలా పరిచయం అయ్యాయి. కొన్ని ఇక్కడ ఇస్తున్నాము, ఇంతకు ముందు కూడా ఇంట్లో కలుపుకోవచ్చు అన్నమాట. భూధాతువుకి భవతి భవతః భవంతి, ఇది మొట్టమొదటి వాదిగణములో మొదటి ధాతు. ఇది తెలిసినదే అయినప్పటికీ మొదటి ధాతువు కాబట్టి ఇక్కడ చెము భవతి భవతః భవంతి. భూ సత్తాయాం అనే ధాతు. సత్తా అంటే ఉనికి, ఉండడము అని అర్థం. జి జయే జయించడం, జయతి జయతః జయంతి. అలాగే వహ ప్రాపణే తీసుకువెళ్ళడం అంటే మోయడం అన్నమాట. వహతి వహతః వహంతి. అదే ప్రా అనే ఉపసర్గ చేరిస్తే ప్రవహతి ప్రవహతః ప్రవహంతి. ఈ ప్రా చేర్చడం వల్ల నదీ ప్రవాహము, నది ప్రవహిస్తోంది అంటాం. అది అకర్మక ధాతువు అవుతుంది. ఉపసర్గ లేనప్పుడు వహతి అంటే
మోస్తున్నాడు అంటే దేన్ని మోస్తున్నాడు? ఏదో పెట్టి మోస్తున్నాడు, బరువు మోస్తున్నాడు అని చెబుతాం. అంచేత అటువంటిప్పుడు సకర్మక ధాతువు అనమాట. అక్కడ ఉన్న ప్రయోగాన్ని బట్టి సేవక భారం వహతి అన్నాం. సేవకుడు బరువును మోస్తున్నాడు, అప్పుడు అది సకర్మక ధాతు. అలా అనకుండా నది ప్రవహతి అని అనుకోడు, అది అకర్మక ధాతు. నది ప్రవహిస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రా లేకుండా కూడా వాడతారు, నది వహతి అన్నారు. అలా అన్నప్పటికీ కూడా అది అకర్మక ధాతు అనమాట. ఎందుకంటే ప్రవహించడం అనేది దేన్ని ప్రవహిస్తోంది అంటే ప్రశ్న వేస్తే సమాధానం ఉండదు. దేనిని అని ప్రశ్నిస్తే క్రియని జలాన్ని ప్రవహిస్తోంది అనరు. ప్రవాహమే జలం కదా. అవును. జలమే ప్రవాహమైనప్పుడు జలాన్ని ప్రవహిస్తోంది అని అనరు. అది అంచేత అది అకర్మక ధాతువు అన్నమాట. తర్వాత వర్షతి, వర్షతి, వర్షత, వర్షంతి. అలాగే హరతి, హరత, హరంతి. ఈ హరతికే ఉపసర్గలు చేస్తే ప్రహరతి, ఆహరతి, సంహరతి, విహరతి, పరిహరతి, ఉపహరతి, ఇలాగా చాలా అర్థాలు మారుతూ ఉంటాయి. ఇది మొదటి గణం. ఇటువంటి ధాతువులు మీకు ఇంతకు ముందే పరిచయం చేశాం. గము ధాతువు గచ్చతి, గచ్చత, గచ్చంతి. పఠధాతువు పఠతి, పఠత, పఠంతి. ఖాద్, ఖాదతి, ఖాదత, ఖాదంతి. అవన్నీ మళ్ళీ ఇక్కడ ఇవ్వలేదు, ఇంతకు ముందే మీకు పరిచయమైన ధాతువు. తర్వాత మరొక గణం, ఇది 4వ గణం. అంటే పాణిని మహర్షి చెప్పిన ఆ 10 గణముల యొక్క వరుసలో ఇది 4వది. ఈ 4వ గణం కూడా అంటే సులువుగా ఉంటుంది అనమాట. మనకి మొదటి గణములో ధాతువుకి అవతల ప్రత్యయానికి మధ్యలో ఆ వస్తూ ఉంటుంది. ఇప్పుడు భవతి, భూ, ఆ, తి, భవతి. పఠతి దగ్గర బాగా తెలుస్తుంది, పఠ్, ఆ, తి, పఠతి. అలాగే గచ్చతి, గచ్చు, ఆ, తి, గచ్చతి. పిబ్, ఆ, తి, పిబతి. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన హర్, ఆ, తి, హరతి. వర్ష, ఆ, తి, వర్షతి. వహ్, ఆ, తి, వహతి. ఇలా మధ్యలో ధాతువుకి అవతల తింగ్ ప్రత్యయము, ఆ ప్రత్యయానికి మధ్యలో ఆ వస్తుంది. ఇక్కడ కూడా ఇప్పుడు చెప్పే దివాది గణం 4వ గణం, దీంట్లో కూడా మధ్యలో వచ్చేటువంటి దానికి చివర ఆ ఉంటుంది అనమాట. దివుధాతువుకి మధ్యలో యా వస్తుంది. ఇలా యా వచ్చే వాటినన్నింటినీ దివాదులు అంటారు. దీవ్యతి, దీవ్యత, దీవ్యంతి. దివు క్రీడాదిషు. దివుధాతువుకి చాలా అర్థం ఉన్నాయి. ఆడుకోవడము ఒక అర్థం, పూజించడము ఒక అర్థం, అలాగే విజిగీష, జయించాలనుకోవడము ఒక అర్థం. ఇట్లా అర్థాలు చాలా ఉన్నాయి. దీవ్యతి అంటే ఆడుచున్నాడు. దీవ్యతి, దీవ్యత, దీవ్యంతి. వర్తమాన కాలంలో ప్రత్యయాలు ఇంతకు ముందు మీకు చెప్పేశాం. ఏమిటి? తీతహ అంతి, సీతహ థ, మీ వహ మహ. ఇంతకు ముందు పఠధాతువుకి వాటికి పఠతి, పఠత, పఠంతి, పఠసి, పఠత, పఠథ, పఠామి, పఠావహ, పఠామహ. వాటికి వర్తమాన కాలము, భూతకాలము, భవిష్యత్ కాలము చెప్పాం. అలాగే వీటికి కూడా ఉంటుందన్నమాట. వర్తమాన కాలము అవే ప్రత్యయాలు. ఇప్పుడు ఆ తీత, అంతి, సీత, థ, ఆమి, ఆవహ, ఆమహ అని ఏ ప్రత్యయాలు చెప్పామో పైన మొదటి గణంలో వాటికి అవే ప్రత్యయాలు, ఈ రెండవ దాంట్లో కూడా అవే ప్రత్యయాలు మనం ఇప్పుడు చెప్పే దివాది గణంలో కూడా. కాబట్టి ఆ విధంగా మీరు పఠతి అనే దానికి 9 రూపాలు ఎట్లా రాస్తారు అంటే తీత, అంతి, సీత, త, ఆమి, ఆవహ, ఆమ. అలాగే వీటికి కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు ఒక ఉదాహరణకి చెబుతాను. దివ్యతి
దీవ్యతః దీవ్యంతి ప్రథమ పురుష, దీవ్యసి దీవ్యథః దీవ్యథా మధ్యమ పురుష, దీవ్యామి దీవ్యావహ దీవ్యామహ ఉత్తమ పురుష. అదే విధంగా ఇక్కడ ఇచ్చే ధాతువులన్నిటికీ చెప్పచ్చు. నృత్యతి నృత్యతః నృత్యంతి. ఈ నృతి గాత్ర విక్షేపే అనే ధాతువు దీనికి నృత్యము చేయడము అని అర్థం. నృత్యతి అంటే నృత్యం చేస్తున్నాడు, స్త్రీ అయితే నృత్యం చేస్తోంది అని అంటాం. త్రస్యతి త్రస్యతః త్రస్యంతి. త్రస్యతి అంటే టెన్షన్ పడ్డం, కంగారు పడ్డం, ఉద్వేగం. త్రస్యతి త్రస్యతః త్రస్యతి, భయపడ్డం అని కూడా చెప్తారు. మృష్యతి మృష్యతః మృష్యంతి. మృష తితిక్షాయాం. తితిక్ష అంటే ఓర్పు. మృష్యతి మృష్యతః మృష్యంతి అంటే ఓర్చుకోవడం, సహించడం. పుష్యతి పుష్యతః పుష్యంతి. పుషధాతువుకి పోషణే, పోషించడం. పుష్యతి పుష్యతః పుష్యంతి. ఇప్పుడు చూడు, పోషకాలు అంటుంటాం కదా, కొన్ని విటమిన్లు లేకపోతే కొన్ని ఆహార పదార్థాలు, వాటిని మనం పోషకాలు అంటున్నాం. అంటే మనకి పుష్టిని కలగజేస్తాయి. పుష్యతి. శుష్యతి శుష్యతః శుష్యంతి. శుష శోషణే. శోషణం అంటే ఎండిపోవడం. శుష్యతి. ఇప్పుడు ఎండలో ఏదైనా పదార్థం పెట్టామనుకోండి ఎండిపోతుంది, శుష్కం అంటాం, ఎండిపోయింది అనమాట. శుష్కపత్రము. ఆకు ఉందనుకోండి, ఎండిపోయిన ఆకు, దాన్ని శుష్కపత్రం అంటారు. శుష్యతి శుష్యతః శుష్యంతి. అలాగే శ్లిష్యతి, ఆలింగనం చేసుకోవడం. శ్లిష్యతి శ్లిష్యతః శ్లిష్యంతి. దుష్యతి దుష్యతః దుష్యంతి. పాడవడం, చెడిపోవడం, వికారం పొందడం. దానికి దుష్యతి దుష్యతః దుష్యంతి. దుష వైకృత్యే. వికృతి. వికృతి అంటే వికారం, వికారాన్ని పొందడం, లేదా పాడవడం అని కూడా అంటాం. నశ్యతి నశ్యతః నశ్యంతి. నశించడం. నశ్య ధాతు. తృప్యతి తృప్యతః తృప్యంతి. తృప ప్రేణనే. తృప్యతి అంటే సంతోషపడడం, తృప్తి చెందడం. కుప్యతి కుప్యతః కుప్యంతి. కుపక్రోధే, కోపించడం. ఈ విధంగా ఈ దివాది ధాతువులు ఉంటాయి. ఏమండి, వింటున్నారా? దుష్యంతుడు. ఇక్కడ ఓ, దుష్యంతుడు వేరమ్మా. నామవాచకం కదండి అది. ఆ దుష్యంతుడు ఆయన వ్యక్తి పేరు, అది క్రియాపదం కాదు అది. మంచి మంచి సందర్భాలు వస్తాయండి మీకు. చూడండి, దివ్యతి అంటే ఏం చెప్పారండి? దివ్యతి. దివ్యతి ఏమన్నారు? ఫస్ట్ది. దివ్యతి అంటే ఏం దివ్యతి క్రీడ, చెప్పారు? ఆడుట, క్రీడ. ఆడుచున్నాడు అని. ఇప్పుడు క్రీడాదిషు మీరు ఏం అక్కడే ఉంది. చేయాలంటే, ఇప్పుడు దీనికి ఆ 9 వర్తమాన కాలములో 9 రూపాలు చెప్పాలి. మొట్టమొదటి చెప్తాను దివ్యతి మహోదయ. ఎవరైనా చెప్పండి దానికి. నేను చెప్తాను మహోదయ, నేను చెప్తాను. చెప్పండి. ఫస్ట్ చెప్తాను. దివ్యతి ఆ. దివ్యతః దివ్యంతి. దివ్యసి దివ్యతః దివ్యథ. దివ్యామి దివ్యామి దివ్య. దివ్యావహ దివ్యామి దివ్యావహ దివ్యామహ. అది నెక్స్ట్ దీర్ఘ నృత్యతి. చెబుతున్నారా? చెప్తున్నానండి. నృత్యతి ఆ. నృత్యతః నృత్యంతి. నృత్యసి నృత్యర్థః నృత్యర్థ. నృత్యామి నృత్యావహ నృత్యామ. మహా చాలు. ఇంకొకటి ఎవరైనా? నృత్యతి. నృత్యామ. తర్వాత కూడా రామ్. మీరు చెప్తారా రామ్ గారు? చెప్తానండి రామ్ గారు చెప్పండి. చెప్తానండి. తర్వాత త్రస్యతి చెప్పండి. త్రస్యతః త్రస్యతి త్రస్యతః త్రస్యంతి. త్రస్యసి త్రస్యథః త్రస్యథ. త్రస్యామి త్రస్యావహ త్రస్యామః. మృష్యతి మృషతః మృష్యంతి. మృష్యసి మృషథః మృషథ. మృష్యామి మృష్యావహ మృష్యామః. సరే, ఉమా సుందర్ గారు. పుష్యతి పుష్యతః పుష్యంతి.
पुष्यसि पुष्यथः पुष्यथ पुष्यामि पुष्यावः पुष्यामः शुष्यति ఎస్విఎస్ లక్ష్మి గారు शुष्यति शुष्यतः शुष्यन्ति शुष्यसि शुष्यथः शुष्यथ शुष्यामि शुष्यावः शुष्यामः చాలు अहं ఎస్విఎస్ वदामि లక్ష్మి గారు एस् लक्ष्मी महोदय श्लिष् आलिङ्गने श्लिष्यति श्लिष्यतः श्लिष्यन्ति श्लिष्यसि श्लिष्यथः श्लिष्यथ श्लिष्यामि श्लिष्यावः श्लिष्यामः दृश् वैकृच्छे दृश्यति दृश्यतः दृश्यन्ति दृश्यति అరుకారం కాదు దు దు ఉకారం ఉకారం Yes, sir. దృశ్యతి కాదు Sir. దృశ్యతి दृश्यति दृश्यतः दृश्यन्ति दृश्यसि दृश्यतः दुष्यन् దృశ్యత दुष्यथ दुष्यामि ఆ, दुष्यावः दुष्यामः ఆ. తర్వాత नस् నశ్యతి अदर्शन् నశ్యతి नश्यति नश्यतः नश्यन्ति नश्यसि नश्यथः नश्यथ థ नश्यामि नश्यावः नश्यामः ఇంకా ఎవరైనా మహోదయ ఇంకెవరు చెప్తారా మహోదయ లక్ష్మీనారాయణ గారు చెప్తారా నశ్యతః నశ్యంతి తర్వాత నశ్యసి తృప్యతి తృప్యతి తృప్యతః తృప్యంతి తృప్యసి తృప్యతః తృప్యథ తృప్యామి తృప్యావః తృప్యామః కృప్యతి కృప్యతః కృప్యంతి ఉకారం కాదు ఉకారం ఉకారం కు అక్కడ కు కు ఉకారమే కుప్యతి కుప్యతి మహోదయ కుప్యతి కుప్యతః కుప్యంతి కుప్యసి కుప్యతః కుప్యథ కుప్యామి కుప్యావః కుప్యామః ఇప్పుడు వర్తమాన కాలం చెప్పారు బానే ఉంది దీనికి ఏమైనా భూతకాలం చెప్పగలరేమిటి ఎవరైనా अहं प्रयत्नं करोमि ఇప్పుడు దీవ్యతి అహం ప్రయత్నం కరోమి చెప్పండి నృత్యతి చెప్తాను అను అను అనృచ్యత్ అయినా దీవ్యతి నృత్యతి పోనీ ఏదో అండి ఒకటి చెప్పండి దివ్యతి చెప్తాను పోనీ ఆదివ్యతి ఆదివ్యతి అదివ్యత 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 కాదు 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 అలా కాదు అదే చూడండి మీరు నృత్యతి భవతి చెప్తాను భవత భవంతి గుర్తుందా భవతి భవత భవంతి భవసి భవత భవత భవామి భవావః భవామః దానికి భూతకాలము అందరూ అనకండి అభవత్ అభవత్ అభవతాం అభవన్ అభవః అభవతం అభవత అభవం అభవావ అభవామ అలాగా ఇక్కడ దీవ్యతి అనే దానికి అదీవ్యతాం అదీవ్యన్ అదీవ్యతం అదీవ్యత అదీవ్యం అదీవ్యావ అదీవ్యామ అట్లాగా చెప్పాలి గురుగారు అది దివ్వు ధాతువుకి దీర్ఘం ఎందుకు వకారం వల్ల వచ్చిందండి ఎక్కడెక్కడ అంటే ధాతువు దివ్వు కదా కాకపోతే దీర్ఘం వచ్చింది కృతం దీర్ఘం వచ్చింది అది వా వలన వకారం వల్ల వచ్చింది అంటే ఎలాగ పాణిని మహర్షి కొన్ని వాటికి ప్రయోగాన్ని బట్టి ఆ దీర్ఘం ప్రయోగంలో ఉంది కాబట్టి దీర్ఘం చెప్పారు అక్కడ అంతే అట్లా మెమరైజ్ చేసుకోవడం అంతే గురుగా నేను చెప్తానండి అనుచ్యత్ అనృచ్యత్ అనృచ్యతాం అనుచ్యన్ అనృచ్యతః అనృత్యః అనృచ్యః అనృచ్యం అనృచ్యత అనృచ్యం అనృచ్య అనృచ్యత్ మళ్ళీ మధ్యమ పురుషు మళ్ళీ చెప్పండి అనృచ్యః అనృచ్యః అనృచ్యం అనృచ్యతం అనృచ్యత అనృచ్యత ఉత్తమ పురుషు అనృచ్యం అనృచ్యావ అనృచ్యామ సరిగా ఒకసారి నేను చెప్తున్నాను వినండి అనృత్యత్ అనృత్యతాం అనృత్యన్ అనృత్యః
అనృత్యత్తం అనృత్యత అనృత్యం అనృత్యత అనృత్యావ అనృత్యామ. శ్యామ. అది రుకారంతం కాకుండా మామూలుగా ఎవరైనా చెప్తాను. త్రస్యతి చెప్పండి. నేను చెప్తాను మహోదయ. అత్రస్యతి చెప్పండి. అత్రస్యత్ అత్రస్యత్ అత్రస్యతాం అత్రస్యన్ అత్రస్యత అత్రస్యతం అత్రస్యత అత్రస్య అత్రస్యం అత్రస్యావ అత్రస్యం అత్రస్యావ అత్రస్యామ. గోళ్ళు ఎవరైనా మృష్యతికి చెప్పండి. నేను చెప్తానండి. చెప్పండి. అమృష్యత్ అమృష్యతాం అమృష్యన్ అమృష్యః అమృష్యతం అమృష్యత అమృష్యం అమృష్యావ అమృష్యామ. గోళ్ళు ఎవరైనా రమ్య కర పుష్యతి. ఇప్పుడే చెప్పానండి. అయితే ఇంకొకళ్ళు చెప్పండి. అపుష్యత్ లక్ష్మి చెప్పండి అమ్మా. కంగారు పడకండి. ఎస్విఎస్ లక్ష్మి గారు చెప్పండి. పుష్యతి. అపుష్యత్ అపుష్యతాం అపుష్యన్ అపుష్యథ అపుష్యతం అపుష్యః. సార్ మధ్యం పురుష అపుష్యతం అపుష్యత అపుష్యం అపుష్యావ అపుష్యామ. తర్వాత ఇంకొకళ్ళు సుష్యతికి చెప్పండి. గౌరీ గారా? అవునండి. గౌరీ ఆకళ. అవునండి గురుగారు. చెప్పండి చెప్పండి. అసృష్యత్ అసృష్యతాం అసృష్యన్ అసృష్యః అసృష్యతం అసృష్యత. దేని చెబుతున్నారు మీరు? సృష్యతి. అక్కడ ఏముంది? అరుకారం లేదు, షు ఉకారం. అశుష్యత్ అశుష్యతాం అశుష్యన్ అశుష్యః అశుష్యతం అశుష్యత అశుష్యం అశుష్యావ అశుష్యావ అశుష్యామ. ఇంకెవరు చెప్తారా? నేను చెప్తానండి. వరలక్ష్మి. చెప్పండి. అశ్లిష్యతి. వరలక్ష్మి గారు చెప్తున్నారు. ఉండండి ఒకసారి. వరలక్ష్మి గారు చెప్తున్నారు. అశ్లిష్యతాం అశ్లిష్యన్ అశ్లిష్యః అశ్లిష్యతం అశ్లిష్యత అశ్లిష్యం అశ్లిష్యావ అశ్లిష్యామ. లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారా? చెప్పండి. మహోదయ నమస్కారం మహోదయ. అదృశ్యత్ అదృశ్యత్ అదృశ్యతాం. ఉకారం 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 అరుకారం కాదు. అదుష్యత్ 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 అదుష్యతాం అదుష్యన్ అదుష్యః అదుష్యః అదుష్యతమ అదుష్యత అదుష్యత. అంతే రైట్. నెక్స్ట్ అదుష్యం అదుష్యం అదుష్యమ అదుష్యం అదుష్యమ అదుష్యావ పురుష అదుష్యం అదుష్యావ అదుష్యం అదుష్యావ అదుష్యామ. అంతే. తర్వాత కూడా చెప్పండి. నశ్యతికి నశ్యతి అనశ్యత్ అనశ్యతాం అనశ్యన్ అనస్యః అనస్యతం అనస్యత అనస్యం అనస్యం అనస్యావః అనస్యావ అనస్యామ. చాలు. ఏమండి? తర్వాత ఇంతకుముందు మీకు అంకిలు చెప్పాము కదా. అంకిల్లో ఏమన్నా నేను చెప్పిన అంకిలు 20 అంకిల్ దాకా ఎవరైనా చెప్పగలరా? ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ పంచదశ
షోడశ చతుర్దశ చతుర్దశ త్రయోదశ చతుర్దశ 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 పంచదశ షోడశ సప్తదశ అష్టదశ నవదశ అష్టాదశ అష్టాదశ ద్వాదశ అష్టాదశ నవదశ వింశతిః. వింశతిః. ఇంకా ఇంకో లక్ష్మీనారాయణ గారు చెబుతారా? మహోదయ చెప్తాం మహోదయ, ట్రై చేస్తాను. చెప్పండి. చెప్పు భగిని. ఆ? చెప్పండి అమ్మా. ఎవరు చెబుతున్నారు? నేను ఏకం చెప్తాను మహోదయ. ఉపలక్ష్మి గారా? అవును మహోదయ. ఏకం చెప్పండి. ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ షోడశ సప్తదశ అష్టాదశ నవదశ వింశతిః. చెప్పండి లక్ష్మీనారాయణ గారు. ఏకం ద్వే త్రీణి చత్వార పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ పంచదశ పంచదశ షట్దశ సప్తదశ షోడశ అష్టాదశ షోడశ షట్దశ కాదు, షోడశ షోడశ 16 షోడశ షోడశ సప్తదశ అష్టాదశ నవదశ వింశతిః. ఒకసారి సప్తకి దీర్ఘం ఉండదు, సప్తదశ సప్తదశ అష్టకే దీర్ఘం. అష్టాదశ సప్తదశ నవదశ వింశతిః. వింశతి అంతే. ఇప్పుడు తర్వాత అంకెలు ఇక్కడ ఇచ్చాను చూడండి. ఏకవింశతి 21, ద్వావింశతి 22, త్రయోవింశతి 23, చతుర్వింశతి 24, పంచవింశతి 25, షడ్వింశతి 26, సప్తవింశతి 27, అష్టవింశతి 28, నవవింశతి 29, త్రింశత్ 30, ఏకత్రింశత్ 31, ద్వాత్రింశత్ 32, త్రయస్త్రింశత్ 33, చతుస్త్రింశత్ 34, పంచత్రింశత్ 35, షట్త్రింశత్ 36, సప్తత్రింశత్ 37, అష్టాత్రింశత్ 38, నవత్రింశత్ 39, చత్వారింశత్ 40. మీరు గమనించండి జాగ్రత్తగాను. ఇక్కడ ఆ స్థానము మనం ఒకట్ల స్థానం, పదుల స్థానం అంటారు కదా. 21 అన్నాం అనుకోండి, ఒకట్ల స్థానంలో 1 ఉంది కదా, అది ముందు చెప్పాం. 2 స్థానములో ఇక్కడ పదుల స్థానంలో 2 ఉంది, దాని విలువ 20. కాబట్టి ఒకట్ల స్థానంలో ఉన్న 1 చెప్పి పదుల స్థానంలో ఉన్న 2ని చెబుతున్నాం అనమాట. అంచేతే సంస్కృతంలో అంకానాం వామతో గతి అని అంటారు. అంటే ఎడం వైపుకు వెళుతుంది. అంటే 1 చెప్పి 2 చెబుతున్నాం. 1 విలువ 1, 2 విలువ 20. అందువల్ల ఏకవింశతి, ఏకా ముందు చెప్పాం, తర్వాత వింశతి చెప్పాం. అలాగే 22, 22లో 2 విలువ ముందు చెప్పాం, తర్వాత పదుల సంఖ్య. మొదటిది ఒకట్ల సంఖ్య, ఒకట్ల సంఖ్యలో 2 ఉంది, దాన్ని 2 ద్వా అని చెప్పాం. పదుల సంఖ్యలో 2 ఉంది, దానికి 20 అర్థం. కాబట్టి ద్వావింశతి అలా చెప్పాలన్నమాట. మనం ఇప్పుడు కూడా అంకెలు చెప్పేటప్పుడు దాన్ని గుర్తుపెట్టుకోవాలి, సులువుగా చెప్పొచ్చు అనమాట. మనకి 1 నుంచి 9 అంకెలు తెలుసు కాబట్టి ఏ అంకి చెప్పాలన్నా, ఇప్పుడు చత్వారింశత్ అంటే 40 అన్నాం. 41 చెప్పాలనుకోండి, ఆ ముందు 41 ముందు చెప్పి 40 తర్వాత చెప్పాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి చత్వారింశత్ 41 చెప్పాలంటే ఏకా ముందు చెప్పి చత్వారింశత్, ఏక చత్వారింశత్ అంటే 40 అయిపోయింది. అలాగే 2 ద్విచత్వారింశత్, త్రిచత్వారింశత్, చతుశ్చత్వారింశత్, పంచచత్వారింశత్, షట్చత్వారింశత్, సప్తచత్వారింశత్. ఇక్కడి నుంచి అష్టాలో దీర్ఘం రాదు. అష్టచత్వారింశత్,
నవచత్వారింశత్ అనమాట. తర్వాత 50కి 50 అంటారు. అలాగా మనం ఎప్పుడు అంకిలి చెప్పినా అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఒకట్ల స్థానంలో ఉన్నది ముందు చెప్పి 10ల స్థానం తర్వాత, ఆ 10ల తర్వాత దాని తర్వాత 100లు ఉంటాయి, ఆ 100ల స్థానంలో తర్వాత, దాని తర్వాత 1000ల స్థానంలో తర్వాత, అలా చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒకసారి ఈ అంకిల్ని చదవండి ఎవరైనా. ఏకవింశతిః మహోదయ నేను చదువుతాను. ద్వావింశతిః త్రయోవింశతిః చతుర్వింశతిః పంచవింశతిః షడ్వింశతిః సప్తవింశతిః అష్టావింశతిః నవవింశతిః త్రింశత్ ఏకత్రింశత్ ద్వాత్రింశత్ త్రయస్త్రింశత్ చతుస్త్రింశత్ పంచత్రింశత్ షట్త్రింశత్ సప్తత్రింశత్ అష్టాత్రింశత్ నవత్రింశత్ చత్వారింశత్. నేను చదువుతాను మహోదయ. చదవండి. ఏకవింశతిః ద్వావింశతిః త్రయోవింశతిః చతుర్వింశతిః పంచవింశతిః షడ్వింశతిః సప్తవింశతిః అష్టావింశతిః నవవింశతిః త్రిశత్ త్రింశత్ 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 తర్వాత ఏకత్రింశత్ 31 ఏకత్రింశత్ ద్విత్రింశత్ త్రయోత్రింశత్ ద్వాత్రింశత్ త్రయోత్రింశత్ త్రయస్త్రింశత్ త్రయత్రింశత్ చతుర్త్రింశత్ పంచత్రింశత్ షట్త్రింశత్ సప్తత్రింశత్ అష్టాత్రింశత్ నవత్రింశత్ చత్వారింశత్. తర్వాత ఒక విషయము, మనం 1, 2, 3, 4 ఆ అంకిల్లో లింగ భేదం ఉంటుంది. ఇందాక చెప్పినప్పుడు నపుంసక లింగములో చెప్పారు ఏకం ద్వే త్రీణి చత్వారి అని. అది పుంలింగంలో అయితే ఎట్లా ఉంటుంది? ఏకః ఉంటుంది పుంలింగం, ఏకా అయితే స్త్రీలింగం, ఏకం నపుంసకలింగం. చెప్పండి. ఏకః పుంలింగంలో ఆ 4 అంకెలు పుంలింగంలో ఎలా ఉంటాయి? ఏకః అన్నది పుంలింగం. ఏకః ద్వౌ త్రయః చత్వారః. చత్వారః. పుంలింగంలో ఏకః ద్వౌ త్రయః చత్వారః. నపుంసలింగంలో మనం ఇందాక చెప్పింది ఏకం ద్వే త్రీణి చత్వారి. పుంలింగంలో ఏకః ద్వౌ త్రయః చత్వారః. అదే స్త్రీలింగంలో అయితే ఏకా తిస్రః ద్వే చతస్రః. తిస్రః చతస్రః. స్త్రీలింగంలో ఏకా ద్వే తిస్రః చతస్రః. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 4 అంకెల దాకానే ఈ తేడా, తర్వాత ఇంకా తేడా ఏమి ఉండదు, ఇబ్బంది ఉండదు. అంటే అప్పుడు అక్కడ దశరథస్య తిస్రః భార్యాః సంతి అనాలి. దశరథుడికి 3 భార్యలు, తిస్రః అనాలి. దశరథస్య చత్వారః పుత్రాః సంతి, 4 కొడుకులు, చత్వారః అనాలి. మమ సమీపే చత్వారి పుస్తకాన్ని సంతి, నా దగ్గర 4 పుస్తకాలు ఉన్నాయి అని అనుకోండి, చత్వారి అనాలి. పుస్తకాని నపుంసలింగం, అందువల్ల చత్వారి. అంచేత ఈ మొదటి 4 అంకెలు ఆ లింగ భేదాన్ని బట్టి శబ్దం స్వరూపం మారుతుంది, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మీకు హోంవర్క్ చాలా ఉంది. చాలా అంటే ఏంటి? ఇప్పుడు ఈ పైన చెప్పినటువంటి ధాతువులు ఉన్నాయే, ఈ ధాతువులకి మీరు మిగతా రూపాలు రాసుకోవాలి. అంటే వర్తమాన కాలంలో 9 రూపాలు రాయాలి. అలాగే ఈ ధాతువులన్నిటికీ
భూతకాలంలో కూడా 9 రూపాలు రాసుకోవాలి. అంటే లిటిల్ అదే లట్టు లోటు లుట్టు అన్ని అవన్నీ రాయాలి. రాయాలి. ముందు ఆ, ఒక్క నిమిషం, ముందు ఏం చేస్తారంటే మీరు వర్తమాన కాలము భూతకాలం రాయండి. భవిష్యత్ కాలంలో కొంచెం తేడా ఉంటుంది. ఆ భవిష్యత్ కాలాన్ని మాత్రము నేను మీకు ప్రథమ పురుష చెప్పేసా. చెబుతాను. చెబితే మిగతా మీరు రాసేసుకోవచ్చు. అది చెప్తాను, తర్వాత చెప్తాను. ప్రస్తుతం మీరు ఏం చేస్తారంటే ఈ ధాతువులు ఇప్పుడు పైన కూడా కొన్ని ధాతువులు భూఆది ధాతువులు ఇచ్చాం కదా, వాది గణంలోవి ఇంతకు ముందు చెప్పని ధాతువులు ఉంటాయి దీంట్లో. ఆ ధాతువులు ఈ వర్తమానము 9 రూపాలు, భూతం 9 రూపాలు రాయండి. అలాగే రెండవ గణం ఇక్కడ 4వ గణం అని చెప్పి ఇచ్చాం కదా దివాదులు అని. ఈ దివాదులు కూడా అట్లాగే వర్తమాన కాలంలో 9 రూపాలు, భూతకాలంలో 9 రూపాలు రాయాలి. అంటే ఇవన్నీ మీరు హోంవర్క్ చేసి కట్టే పెట్టుకోవాలి, లేకపోతే మర్చిపోతారు. అది మీ దగ్గర మెటీరియల్ మీ దగ్గర ఉంటే చాలా, అంతా దీంట్లో పెట్టక్కర్లేదు. ఏదో మీకు నమూనాకి 1 2 మీరు దీంట్లో పెట్టండి హోంవర్క్ కింద. అలాగే ఇప్పుడు ఈ శబ్దముల్లో కూడా ఇక్కడ చెప్పించాను. ఈ శబ్దములు కూడా పూర్తి శబ్దములు మీరు రాసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడంటే చెప్పేస్తారు, తర్వాత మర్చిపోతారు. అందువల్ల అది మీ దగ్గర ఆ రికార్డు ఉండాలన్నమాట. అంచేత వాక్ శబ్దం ముందు మరుత్తు శబ్దం రాసుకోండి. ఒకసారి ఎలాగే ఇచ్చారు మెటీరియల్లో. ఆ మరుత్తు శబ్దం లాగే ఇప్పుడు పైన జగత్ శబ్దంలో మొదటి 2 తేడా ఉన్నాయని చెప్పావు. 3 నుంచి 3వ విభక్తి నుంచి మరుత్తు శబ్దం లాగే. కాబట్టి ఆ జగత్ శబ్దం అంతా రాసుకోండి. అలాగే వాచ్ అనే శబ్దం, ఇప్పుడు జలముచ్చు అనే శబ్దం మీరు ఇంతకు ముందు రాసి ఉండరు. అలాగే జలముచ్చు శబ్దము, బెషత్ శబ్దము ముందు రాయండి. రాసాక ఈ వాచ్ అనే శబ్దము, సరజ్ అనే శబ్దము రాయండి. ఇలా కనుక మీరు రాసి ఉంచుకోవాలి, లేకపోతే మర్చిపోతారు. అలాగే మనస్సు అనే శబ్దం కొత్తగా చెప్పింది. ఇది కూడా మొదటి 2, 3వ దగ్గర కూడా దీంట్లో భ్యామాదుల్లో తేడా ఉంది. మనోభ్యాం మనోభి అవుతుంది. అంచేత ఇది కూడా రాసు కట్టే పెట్టుకోవాలి. ధన్యవాదాలు. సరే, ఇవాళతోటి ఆపేద్దాము. ఇక్కడితోటి మళ్ళీ వారం కలుద్దాం. ఇకపైన మీరు చేసే ప్రయత్నాన్ని బట్టే